ఇంటికి దీపం ఇల్లాలే అంటారు. ఆ ఇల్లాలి మదికి వెలుగు దీపం అక్షరం. అక్షర జ్యోతిని వెలిగించుకుందాం. సమానత్వం, మానవత్వపు సౌధం అందిపుచ్చుకుందాం. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మహిళా చైతన్యం పెరుగుతూ వస్తుంది, చైతన్యవంతం అవుతుంది. అయితే మనకి చదువు చాలా అవసరం. నార్త్లో పింక్ టీం ముసలి వాళ్ళు కూడా చదువు నేర్చుకుంటున్నారు. మన ఆంధ్రప్రదేశ్లో కూడా చదువుని చైతన్యవంతంగా మార్చాలి, అంటే విద్యని చైతన్యవంతంగా మార్చి అక్షరాస్యతను పెంపొందించాలి. అక్షరాస్యత అంటే సంతకం పెట్టడం కాదు. సంతకం పెట్టడం వల్ల ఏ ప్రయోజనం ఉండదు. చదవటం, రాయటం, ఆలోచించటం రావాలి. ఆలోచించటం వల్ల ప్రశ్నించటం రావాలి. ఇది రావాలి అంటే మన ప్రభుత్వాలు సరైనటువంటి దిశానిర్దేశం చేసుకొని ప్రజలకి చైతన్యం కలిగించడానికి ఏవైతే పత్రికలు ఉన్నాయో, ముఖ్యంగా ఈనాడు పత్రిక, అలాగే సాక్షి పత్రికలు గడప గడపకు పేపర్ అందించాలి. దానివల్ల ఉపయోగం ఏమిటంటే, మొదట తల్లి చదువుతుంది, తల్లి చదవటం నేర్చుకుంటుంది. తర్వాత బిడ్డలకి ఒక క్రమశిక్షణతో అలవాటుగా అక్షరాలను చూడటం, చదవటం, నేర్చుకోవడం, అలాగే చక్కని మాటలు మాట్లాడటం, మాతృభాషా చైతన్యం కలుగుతుంది. మాతృభాషా చైతన్యం విషయంలో వెంకయ్యనాయుడు గారు చాలాసార్లు చెబుతూ ఉన్నారు. కాబట్టి పత్రికలు కనుక గడప గడపకి వెళితే ప్రజలందరూ కూడా చైతన్యం అవుతారు. ముఖ్యంగా మహిళా చైతన్యం సాధ్యపడుతుంది. కాబట్టి ఈ విషయంలో ప్రభుత్వం, ముఖ్యంగా మన సీఎం గారు, అలాగే డిప్యూటీ సీఎం గారు చొరవ తీసుకొని గడప గడపకు దినపత్రికలు వేస్తారని, ఆ రకమైనటువంటి చర్య ద్వారా ప్రజల్లో అక్షరాస్యత చైతన్యాన్ని, ఆలోచన శక్తిని పెంపొందిస్తారని, మహిళలకు సమున్నత గౌరవాన్ని అందిస్తారని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు. మరొక్కసారి మహిళా మనులందరికీ శుభాకాంక్షలు. నేను అశోక్ పెద్ద కూతురు షర్మిల. ఈ వీడియోను మీకు అందిస్తున్నందుకు చాలా సంతోషిస్తున్నాను. మరొక్కసారి మహిళల దినోత్సవ శుభాకాంక్షలు.